హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. బాణుడి బగబగలతో మొత్తం పట్టణ ప్రజలంతా అల్లడిపోతున్నారు. సుమారు 42 డిగ్రీలు మాత్రం దాటి పైకి పోతున్న నేపథ్యంలో మహిబాద్ ప్రజానికి మాత్రం వింటర్ చిప్ బయటకు రావడానికి చెందుతున్న పరిస్థితి ఉంది. ఇక మెయిన్ గా అంటే వ్యవసాయ పనులు పోయడం మాత్రం ఉదయం నుంచే పళ్ళకు పోవాలి, తమ పనులు మాత్రం నిర్వహించుకోవాలి. ఎండ వేడి తట్టుకోలేకపోతున్నారని ఇంట్లో ఉన్నా కూడా ఉపపోతకి మాత్రం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని మనకు తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం మనం మహిబాద్ లో నెహ్రూ సెంటర్ లో ఉన్నాము. నెహ్రూ సెంటర్ లో ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈ ట్రాఫిక్ సమస్యకు సంబంధించి కూడా అనేక వాహనాలు కూడా ఇక్కడికి రద్దీ దృష్ట్యా ఇక్కడ ఒక ట్రాఫిక్ కంట్రోల్ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ కూడా అయితే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా ఇప్పుడు మీకు ఒక మంచి దృశ్యం చూపెట్టబోతుంది. ఏంటంటే ఇక్కడ మహబాద్ ట్రాఫిక్ సంబంధించినటువంటి మహబాద్ ఎస్పీ శబరీష్ గారు ఒక వినూత్న కార్యక్రమం శ్రీకారం చుట్టారు. ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్స్ డ్యూటీలో ఉన్నారో వాళ్ళకి ఎండవేడి మీద తాళలేక వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు, సమస్యలు పోతున్న నేపథ్యంలో వాళ్ళకి ఒక వినూత్నమైన కార్యక్రమం శ్రీకారం చుట్టారు. వాళ్ళకి సంబంధించినటువంటి అక్కడ ఏసీ సంబంధించినటువంటి ఒక వాటర్ పైప్ ద్వారా కూడా పైనుంచి ఒక కండెన్సర్ పెట్టి దానికి ఒక విద్యుత్ వైర్లు అమర్చి దానికి పైపు అమర్చి కూడా వాళ్ళకి చల్లదనం కూడా వాళ్ళకి ఉండేలాగా అంటే టండా కూల్ అనే ఒక దానికి నిర్వచనంగా కూడా ఇక్కడ వాళ్ళకి కానిస్టేబుల్స్ కి ఇవన్నీ వాటర్ సంబంధించిన స్ప్రేతో కూడినటువంటి మెటీరియల్ మొత్తం అక్కడ స్ప్రింక్లర్ తో వాటికి అమర్చారు. వాళ్ళకి ఆ స్ప్రింక్లర్ ద్వారా కూడా చల్లదనంగా నీరు వచ్చడంతో వాళ్ళకి చల్లదనంతో పాటు వాళ్ళు విధులు కూడా మంచిగా చల్లగా హాయిగా చేసుకుని తెలుస్తుంది. ప్రస్తుతానికి మనకి ఎండలు కాకుండా చల్లగా విధులు నిర్వహిస్తున్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడు, ట్రాఫిక్ కానిస్టేబుల్ వాళ్ళని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం మనం. భయ్యా ఒకసారి చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి, ఎలా ఉంది, చల్లగా ఎట్లా ఉంది, ఎట్లా అనిపిస్తుంది? ఇంతకుముందు ఇక్కడ కూర్చోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉండేది, బాగా ఉబ్బరిస్తూ ఉండేది. కొంచెం ఎండ కూడా బయటికి పోవాలన్నా దిగాలన్నా బాగా ఇబ్బంది, ఇక్కడ కూర్చోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు మా ఎస్పీ గారు ఈ కొత్తగా దీన్ని తీసుకొచ్చి పెట్టారు. ఇది చాలా బాగున్నది, చల్లగా ఉన్నది. కూర్చున్నా కూడా మాకు మంచిగా కూల్గా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. అంటే ఎంత పని చేస్తుంది ఇవి కాంప్రెసర్లు చుట్టూ మనకు ఇక్కడ పైప్ లైన్ ఇచ్చారు. ఆ పైప్ లైన్ నుంచి మనకు స్ప్రే లెక్క కొడుతుంది. ఇక్కడ మనం కూర్చుంటే కూడా మనకు 4 వైపుల నుంచి స్ప్రే పడినట్టు పడుతుంటే చల్లగా ఉంటుంది. చాలా మంచిగా ఉంది. ఇది అయితే చాలా బాగున్నది. ఇదైతే మా ఎస్పీ గారికి మాత్రం మా ట్రాఫిక్ తరఫున సార్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మళ్ళీ ట్రాఫిక్ కొంచెం ఇలా కూర్చుంటాం ఉంటుంది అన్న ట్రాఫిక్ అయినా కూడా మాకు అంత ఇబ్బంది ఉండదు. మళ్ళీ ట్రాఫిక్ క్లియర్ చేసుకుంటాం, మళ్ళీ వచ్చి కూర్చున్నా కూడా కొంచెం మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు ముందుగా ట్రాఫిక్ ఇలా జామ్ అయినా కూడా సరే మేము పోయి క్లియర్ చేస్తాం ఎండలో, చేసిన తర్వాత మళ్ళీ వచ్చి కూర్చున్నా కూడా మాకు కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది దీనివల్ల. ఏంటి ఇక్కడ ఒక టిన్ పెట్టారు, ఆ టిన్ లో సంబంధించినటువంటి దానిలో వాటర్ ఉంటే ఆ వాటర్ నుంచి పైపు ద్వారా కూడా ఇక్కడికి కండెన్సర్ ఉంది, కండెన్సర్ ఇచ్చింది, మోటార్ కూడా ఇక్కడ అమర్చారు. ఇక్కడ విజువల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ మోటార్ అమర్చారు. మోటార్ దగ్గర నుంచి కూడా పక్క నుంచి వాళ్ళకి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్ మొత్తం ఇక్కడ ఉన్నాయి. వీటి ద్వారా కూడా ఇక్కడ నుంచి కూడా దీని ద్వారా కూడా స్ప్రింక్లర్స్ వైర్ ద్వారా కూడా నీటి చుక్కలు పడడంతో బయట విధులు నిర్వహిస్తూ ఎండవేడి తట్టుకోలేక విధులు నిర్వహిస్తూ మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా అక్కడ ఆన్ చేసుకునే నేపథ్యంలో కూడా చల్లగా కూడా అక్కడ వీళ్ళకి వాటర్ మీద పడడంతో ఎంతో ఎండవేడి తట్టుకోలేకుండా మాత్రం కొంచెం ఎంతో ఉపశమనం పొందుతారని మాత్రం మనకు తెలుస్తుంది. మొత్తానికైతే దీంతో పాటుగా ఎస్పీ శబరీష్ గారు కూడా అంటే ఎండలు పనిచేస్తున్నటువంటి అంటే ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కి గాగుల్స్ కూడా ఇచ్చారు. చల్లగా పెట్టుకోవడానికి ఇవి గాగుల్స్ పెట్టుకుని వాళ్ళకి ఇక్కడ సరఫరా చేశారు. వీటితో పాటు వాటర్ బాటిల్ కూడా వాళ్ళకి చల్ల తాగడానికి ఒక వాటర్ బాటిల్ కూడా వాళ్ళకి నేపథ్యంలో కానిస్టేబుల్స్ మొత్తం వాళ్ళు అంటే ఆనందం వ్యక్తం చేస్తారు. మాకు ఎండలో మాకు కనీసం తాగడానికి నీళ్ళు కూడా లేని పరిస్థితిలో మా ఎస్పీ శబరీష్ గారు మాకు నీళ్ళు ఇచ్చారు, సంబంధించిన కూలింగ్ గ్లాసెస్ కూడా ఇచ్చారు. ఎండ విపక్షం పోవడానికి ఇక్కడ చల్లటిగా స్ప్రింక్లర్ సంబంధించినటువంటి వాటర్ ఫౌంటైన్ కూడా మాకు ఇచ్చారు. ఇంకా మాకు ఎస్పీ గారు కూడా ధన్యవాదాలు చెప్తారు. మొత్తానికైతే మహిబాద్ లో మొత్తం ముఖ్యంగా 3 సెంటర్లు ఉన్నాయి. ఒకటి నెహ్రూ సెంటర్, ఒకటి ఇందిరా సెంటర్, ఇంకోటి ఏమో మన మదర్ తెరెసా సెంటర్, FRO సెంటర్. ఈ సెంటర్ లో ఎక్కువ రద్దీ ఉంటుంది. రద్దీలో మేము ముఖ్యంగా ట్రాఫిక్ కానిస్టేబుల్ నిర్వహిస్తుంటారు. ఈ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎండవేడి తట్టుకోలేక కూడా వాళ్ళకి తలిచి అంటే వాళ్ళు చూసిన వాళ్ళు బాధలు బెదిర్చి వాళ్ళకి ఎస్పీ గారు మాత్రం వినూత్న శ్రీకారం చూపుతారు. ఇది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు రావాలి. ఎండలో పనిచేస్తున్న పోలీసులకు కూడా ఇలాంటి సౌకర్యాలు కల్పిస్తుంటే వాళ్ళకి విధులు మంచిగా నిర్వహిస్తారు. ప్రమాదాలు జరగకుండా అరికట్టడానికి కూడా వాళ్ళు కూడా ఆస్కారం ఉంటుందని కూడా ప్రజలు అనుకునే పరిస్థితి ఉంది.